రిజర్వేషన్ సామాజిక కోణంలో పెద్దలు కల్పించగా సొసైటీ కూడా అంగీకరించిందన్నారు. ఇక కానీ రాజకీయ లబ్ధి కోసం ఎన్డీఏ ఇప్పుడు ఆ రిజర్వేషన్ రద్దుకి పూనుకుంటుందని ఇది ఏమాత్రం ఆమోదయోగం కాదన్నారు. ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని సహకరించడానికి వచ్చిన రాజ్నాథ్ సింగ్ గారు అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ క్యాండిడేట్స్ కోసము ప్రచారం కోసం భాగంగా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింల 4% రిజర్వేషన్ ని మేము తీసివేస్తాము, ఇది కరెక్ట్ గా ఇవ్వలేదు అని చెప్పిన కామెంట్స్ అనేవి చాలా బాధాకరమైన విషయం. మేము సూటిగా ఈరోజు ఎన్డీఏ కూటమికు అడుగుతున్నాం. జస్టిస్ సాచార్ గారు సాచార్ కమిటీ వేయడం, జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒకరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టు ఒకరు, వాళ్ళు క్షుణ్ణంగా మొత్తము తిరిగి పరిశీలించి లోతుగా వెళ్లి వాళ్ళు చెప్పింది ఏమి అంటే ముస్లిం సామాజిక వర్గంలో ఉన్న పిల్లలు ఈరోజు టైర్ పంక్చర్ షాప్ల దగ్గర గాని, లేదంటే వెజిటబుల్స్ బండ్ల పైన గాని, ఫ్రూట్ బండ్ల దగ్గర గాని, కిరాణా షాపుల్లో గాని, బట్టల షాపుల్లో గాని, కూలీల లెక్క గాని, ఫ్యాక్టరీల్లో లేబర్ లెక్క గాని పోతున్నారు గాని వాళ్ళు చదువుకోవడం లేదు, వాళ్లకు ఆర్థిక స్తోమత లేదు, వాళ్ళ హైయెస్ట్ డ్రాప్ అవుట్ రేషియో వాళ్ళకే ఎక్కువ ఉంది స్కూల్స్ లో. ఒకవేళ ఆ పేదరికానికి ఎట్లో ఒకటి నెగ్గుకుంటూ డిగ్రీ కాలేజ్ వరకు కూడా పోతే డిగ్రీలో కూడా చదువుకోలేని పరిస్థితుల్లో డ్రాప్ అవుట్ అవుతున్నారు. వీళ్ళకు ఖచ్చితంగా లీగల్లీ, లాజికల్లీ, సైంటిఫికల్లీ ఈ డౌన్ ట్రాడన్ క్లాస్ ని, ఈ వీకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీని, ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీని మెయిన్ స్ట్రీమ్ లో తీసుకుని రావడానికి రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇంకో మాట చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు, ఈ మతపరమైన రిజర్వేషన్ కాదు, మతపరమైన రిజర్వేషన్ అయితే అందరికీ వస్తుంది ముస్లిం సామాజిక వర్గంలో. ఈరోజు చాలా మందికి, చాలా కులాలకు ముస్లిం సామాజిక వర్గంలో రావడం లేదు. కొన్ని కులాలకు మాత్రమే ఏవైతే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు అర్హులు, వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా పేదరికంలో ఉన్నారు అన్న వాళ్లకు మాత్రమే లాజికల్ గా, లీగల్ గా స్టడీ చేసిన తర్వాతనే 4% రిజర్వేషన్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మాకు ఇవ్వడం జరిగింది. 20 సంవత్సరాల నుంచి ఈ రిజర్వేషన్ పైన ఒక సోషల్ యాక్సెప్టెన్స్ వచ్చింది. ఎస్, వీళ్ళు నిజంగా వెనకబడిన కులాలు, వీళ్ళు వెనకబడిన వాళ్ళు, వీళ్లకు ఇస్తుంది కరెక్ట్ చేస్తున్నారు అనే విధంగా ఈ రోజు సోషల్ యాక్సెప్టెన్స్ వచ్చింది. కానీ ఈ రోజు రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్యలో, మతాల మధ్యలో విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేకపోతున్నారో అవన్నీ కూడా కుటమి నాయకులతో మాట్లాడియడము, వాళ్ళ స్వార్థం కోసము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాలకు, మతాలకు అతీతంగా చాలా ప్రేమ అనురాగాలతో ఏదైతే జీవిస్తున్నారో, సోదర భావంతో ఏదైతే జీవిస్తున్నారో దానిని నాశనం చేసే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాజకీయ కుట్రలో భాగం ఉన్నారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోతున్నారు అవన్నీ కూడా ఈ ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులతో చెప్పిస్తున్నారు. మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు